గురుగారు మనం దేవుడి దగ్గర ఆకు, వక్క, తాంబూలంలో అవి పెడుతూ ఉంటాం కదా గురుగారు. వాటి అంటే మిగిలిపోయిన తర్వాత అవి ఇంట్లోకి వాడుకోవచ్చు అంటారా? లేకపోతే దేవుడికే వాడాలి అంటారా? అంటే ఇప్పుడు మనము పూజాది కార్యక్రమాలు చేసిన తర్వాత ఆ యొక్క వక్కలు కానివ్వండి, ఖర్జూరాలు కానివ్వండి, పసుపు కొమ్ములు కానివ్వండి, మరి ఇతర పూజా సామాగ్రిని కానివ్వండి, మనం పూజ చేసుకున్న తర్వాత మహిళలు ఎవరైనా ఇంటికి స్త్రీలు వచ్చినచో వారికి ముత్తైదుతనం కోసము పసుపు కుంకుమలు ఇవ్వడం చాలా శ్రేయస్కరము. అలాగే ఈ వక్కలు కానివ్వండి, పసుపు కొమ్ములు కానివ్వండి, ఇవన్నీ పూజ చేసిన తర్వాత ఏదైనా ఒక దేవాలయంలో బ్రాహ్మణునికి దానం చేయడం వలన మంచి ఫలితాలు వస్తాయి. ఆ యొక్క పూజా కార్యక్రమాలు చేసినవి మళ్ళీ వేరే పూజకు ఉపయోగించడం అనేటువంటిది మంచిది కాదు. ఎందుకంటే ఒకసారి మనము దేంట్లోనైనా ఆవాహన చేసిన తర్వాత అవి నవగ్రహాలు కావచ్చు, లేకపోతే ఇంకే ఇతర పూజా కార్యక్రమాలు చేసినా కూడా అలాంటివి మళ్ళీ ఇంకో పూజకు వాడడం అనేటువంటివి మంచిది కాదు. ఎందుకంటే మనము ఏదైనా తాంబూలం ఎవరికైనా ఇవ్వాలనుకుంటే కొత్తవి చేసి మనము పూజా కార్యక్రమాలలో పెట్టనివి లేదా పూజా కార్యక్రమాలకు సంబంధించి ఆ యొక్క తాంబూలాలు ఇస్తే చాలా బాగుంటుంది. పూజా కార్యక్రమాలు చేసుకున్న తర్వాత అవన్నీ ఏదైనా దేవాలయంలో కానీ లేదా అది మనకు దేవుడికి సంబంధించిన ఆ యొక్క వరకు చేసుకోవడం అనేటువంటిది మంచిది. గురుగారు దీపారాధన వేళల్లో ఇందాక మీరు గత వీడియోలో చెప్పటం జరిగింది. దీపారాధన చేసేటప్పుడు ఆవలింతలు కానీ లేకపోతే ఆకలి కానీ వేస్తే కొంతమంది పెద్దవాళ్ళు దోషం అంటూ ఉంటారు. అందులో వాస్తవం ఉందండి? అది పూర్తిగా అవాస్తవము. ఎందుకంటే మనం పూజ చేసే కార్యక్రమాలలో ఆవలింపులు రావడం అనేటువంటిది మనం ఏదైనా పూజా కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో అవతలి బ్రాహ్మణుడు కానీ ఏదైనా పూజా కార్యక్రమాలు చేసే సమయంలో దాంట్లో పాజిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అవి మన బాడీని తాకడం వలన మనకు ఆవలింపులు అనేటువంటివి వస్తాయి. అది ఎందుకంటే మనకు చెవిలో గంగా అనేటువంటి ఒక అమ్మవారు ఉంటుంది. ఈ యొక్క మనము ఆవలించినప్పుడు కానీ ఇలాంటివి వచ్చినప్పుడు కూడా మనము ఆత్మశుద్ధి అనేటువంటిది ఆటోమేటిక్గా మనకు జరుగుతుంది. ఎందుకంటే ఆ శబ్ద తరంగాల నుండి వచ్చే శక్తి మన బాడీ లోపలికి వెళ్ళి ఆ యొక్క ఆవలింపుల రూపంలో మనకు వస్తుంది. కాబట్టి అలాంటి దోషాలు అనేటువంటివి ఏవి ఉండవని చెప్పడం జరుగుతుంది. For more videos like this, subscribe Big TV channel.